సాహిత్యం ఏమీ చదవలేదు, పెద్ద పెద్ద పుస్తకాలు ఎవరివి రామాయణ మహాభారత లాంటివి కూడా మీరు ఏం చదవలేదని చెప్పారు. బట్ మీకు ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటండి తెలుగు లిటరేచర్ మీద, తెలుగు భాష మీద? ఎప్పుడు యువ్ బీన్ అంటే ప్రతి ఫోరంలో చాలా చెప్తుంటారు, మీ సినిమాల్లో కూడా మీరు ఎప్పుడెప్పుడో తెలుగు సాహిత్యం, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, దాశరథి గారిని ఇలా పెడుతుంటారు. యు మేక్ అ పాయింట్. ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దాట్? స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, కానీ నేను బిలీవ్ అండ్ దట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. అంటే అది నమ్మరు సగం మంది ఇంటర్ ఎవడైనా. తెలుగు నేర్చుకోకపోతే నష్టం తెలుగు భాషకు కాదు. అది భాష అనేది అది 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 ఇవాల్వ్ అవుతుంటుంది, పోతుంది. అది ఉంటే తర్వాత చేంజ్ అయిపోతుంది, ఇవాల్వ్ అయిపోతుంటుంది, చేంజ్ అయిపోతుంటుంది. కానీ ఏ టైంలో అయితే మదర్, పేరెంట్స్, డాటర్స్ సన్స్ తోటి మాతృభాషలో మాట్లాడితేనే ఐ థింక్ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఏడుపు, బాధ, ఎమోషను మాతృభాషలోనే ఉంటుందని నేను నమ్ముతాను. అది లేకపోతే more than likelihood that he will grow a little less on emotions and little less on sensitivities అని అయితే నేను నమ్ముతాను. మనం ఏదో తెలుగు భాషను ఉద్ధరించడానికి నేర్చుకోగలను, ఏమో నీ పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవడానికి నువ్వు తెలుగు భాష రావాలి. నీకు అది నీకు రాకపోతే నీకు కర్మ, అంతకంటే ఏం రెండో థాటే లేదు. నువ్వు ఎన్ని చదువు, ఎన్ని భాష మీద ఎంత నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఐ ఫీల్ హాఫ్ ఆఫ్ ద ఎమోషన్స్ యాజ్ అ కిడ్ ఆర్ సంథింగ్ యాజ్ అ లెర్నింగ్లో మాతృభాషలో ఎక్స్ప్రెస్ చేసి దాన్ని విరివిగా దాన్ని డెవలప్ చేసుకునే ఆపర్చునిటీ తెలుగు భాషలోనే ఉంది. అది లేకపోతే హాఫ్ ఆఫ్ ద సెన్సిటివిటీస్ అన్నీ పోతాయని అనుకుంటున్నాను. అండ్ యాజ్ అ పీపుల్ దర్ ఇస్ అ గ్రేట్ కనెక్ట్. నీ భాష, నీ మాట్లాడుతున్న వాడు నేను వారి మాట్లాడుకున్నామని. ఇంగ్లీష్ వస్తే దెర్ ఇస్ నో కనెక్ట్, ఇట్ ఇస్ ఫారెన్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆ కనెక్ట్ అయితే ఉండదు. ఒక మనిషికి ఉన్న అదొక బాండ్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఒక తల్లి బిడ్డలంలా ఉంటుంది కదా, అది పోయింది. ఆల్రెడీ మనం ప్రాంతం అయ్యాము, కులం అయింది. ఇప్పుడు భాష కూడా ఆడి తెలుగు అంటే ఓ యా అంటాడు, ఆడు అంటే యా అంటే వీడికి తెలుగు కూడా అక్కర్లేదు. సో ఇంకా ముక్కలయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ స్కోప్ కూడా ఉంది, ఆ హోప్ కూడా ఉంది. సో మీరు అట్లీస్ట్ మీ పిల్లలతో అయినా ట్రైయింగ్ ఎంత ప్రయత్నం బాగా మాట్లాడతారండి గుడ్ అంటే they're okay. I don't say they're excellent, they're okay. సో అదే అంతవరకు ఓకే దాకా చేయగలం మనం. అంటే దెర్ ఇస్ అ ఫోర్స్ అనమాట. అంటే బాగా తెలుగు వస్తే నువ్వు స్కూల్లో వాడు ఏం ప్రైజులు ఇవ్వరు, వాడికి ఇంగ్లీష్ రాలేదని తిడతారు. సో ఇట్స్ లైక్ వీఆర్ అంత దౌర్భాగ్యం బతున్నాం అంటే అది సాడెస్ట్ స్టేట్. నాకు తెలుసు అసలు నేను యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు నేను వేటర్ సుందరం లెటర్ కూడా రాద్దాం అనుకున్నాను. ఎంసెట్లో తెలుగు పెట్టేయండి అనేసి. నోరు మూసుకొని చదువుతారు అందరూ. అసలు ఈ రెండో థాట్ లేకుండా ప్రతి అమ్మ నాన్న ఏది తెలుగు అని నేర్పించుకుంటారు. 10 మార్కులు ఎంసెట్లో పెట్టండి అని నేను ఇప్పుడు కూడా ఎప్పుడైనా నేను ఈ ఫిదా తర్వాత నేను ఒక మెమరాండం ఇస్తాను. నేను 15 మార్కులు తెలుగు పెట్టండి ఎంసెట్లో. మొత్తం శ్రీ చైతన్య నారాయణలంతా మొత్తం తెలుగు పద్యాలు, పోతన పద్యాలు చెప్పడం స్టార్ట్ చేసేస్తారు మొత్తం. ఇట్లాంటి నిర్బంధ విద్య లేకపోతే మన తెలుగు మాత్రం సర్వైవ్ అవ్వదు. సర్వైవ్ కాకపోతే ఈడే మెంటల్గా అయిపోతాడు. ప్రజలకే నష్టం, పిల్లలకే నష్టం. సో ఇది మాత్రం నమ్ముతాను. మై గాడ్, నిజం మీరు చెప్తుంటే నాకు ఇంకా గ్రావిటీ అర్థమవుతుంది. వెరీ బ్యాడ్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ఇండివిజువల్స్. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే సగం ఎమోషన్స్ కట్ అయిపోతున్నాయి. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్. ఐ బిలీవ్ దట్ అండ్ ఐ బిలీవ్ సైంటిఫిక్ ఆల్సో అనుకోండి. నేను ఎప్పుడైనా ఐ వాంట్ రీడ్ అప్ దట్. ఫేస్బుక్లో, ట్విట్టర్లలో మీకు నచ్చింది, మీకు సహించలేకపోయింది, మీకు అసలు ఏమాత్రం యాక్సెప్ట్ కానీ, యూ జస్ట్ పుట్టింగ్ ఇట్ అవే. ఎస్పెషలీ ఆ సమంత విషయం. 1 రిలీజ్ అయినప్పుడు సమంత పెట్టిన పోస్ట్ని మీరు ఇమీడియట్గా సపోర్ట్ చేశారు. అండ్ అగైన్ మీకు మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి యూ హ్యాడ్ బ్యాషింగ్. సో దట్స్ వేర్ మహేష్ బాబు ఎక్కడో ఉన్నాడు. సో దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్. అంటే ఆయన నాతోటి సినిమా ఇక్కడి నుంచో నేను పిలిచి ఆఫ్టర్ అనామిక్ అనే కదా నేను అతని దగ్గరికి వెళ్తున్నది.